ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన దేవుడు నోటి మాటతో వీటన్నిటిని సృష్టించాడు. అదే రీతిగా దేవుడు వెలుగు కమ్మని తన నోటితో పలికినప్పుడు వెలుగు కలిగింది. అంతేకాని ఆయన ఏ ఒక మెటీరియల్తోనో వేరే వేరే కార్యాలతోనో ఈ రకమైన వెలుగును ఆయన సృష్టించలేదు. నోటి మాట ద్వారా ఆయన చేశాడు కాబట్టి ఆయన నోటి మాటలను మనం నమ్ముదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన రీతిగా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, మాటే దేవుడు. వాక్యము అనేది మాట అనేది దేవుడు. ఆ దేవుణ్ణి మనము మన హృదయంలో ఉంచుకున్నామంటే మనం ఏం అడుగుతామో ఆయన మనకు అది దయచేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినామంటే, మీరు దేనికి దిగులు పడదు, దేవుని గురించి కలత చెందకుండా సమస్తమును ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అని చెప్తున్నారు. ఆ రకంగా మన విన్నపములన్నీ ప్రభువుకు తెలియజేసామంటే ప్రభువు మన అవసరం ఖచ్చితంగా తీరుతాడు. ఎందుకంటే ఆయన తీర్మానం చేసింది తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనల్ని సృష్టించాడన్నమాట. అంతేకాకుండా మన నాసికారంధ్రంలో తన జీవ వాయువును ఊదగా మనం మంచిగా బ్రతికాం. కాబట్టి మనము ప్రభువుకు ప్రియమైన బిడ్డలము. ఆయన పోలిక చొప్పున ఆయన రూపంలో ఆయన జీవమునిచ్చి మనల్ని సృష్టించాడు. కాబట్టి మనం ఏది అడుగుతామో అది మనకు ఖచ్చితంగా దొరుకుతుంది, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువును వెతికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఈ యొక్క కార్యములను మనం తెలుసుకొని వచ్చామంటే అది మనకు ఎంతో బాగుంటుంది. అదే రకంగా ప్రభు ఒక్కరోజు కూడా మనల్ని విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. మనం ఏ విధంగా ఉంటే ప్రభు మన మాటలు వింటాడు, మనకు సహాయం చేస్తాడనేది యోహాను వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను, వినండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రకారము మనం ఉన్నామంటే ఆది కాలంలో ఆదాము ఏదైనా తోటలో జీవించిన జీవితాన్ని మనం పొందుకోవచ్చు. ఎందుకంటే మనం ఆయనతో నిలిచి ఉండబోతాము, ఆయన మాటలు మనలో నిలిచి ఉండబోతాయి. కాబట్టి అప్పుడు మీకేది ఇష్టమో అడగమంటున్నాడు. మనకేమి ఇష్టం? ఒక ఇల్లు, వాకిలి, ఉండేదానికి స్థలము, కట్టుకునేదానికి బట్ట, తినేదానికి తిండి, అంతే కదా. ఈ 3 ఉంటే చాలదా? ఈ 3 కోసం మనం ప్రభువుని అడిగి ప్రభు మనకి ఇవ్వడా? ఎందుకంటే ఆయన మనల్ని తన పోలికగా సృష్టించాడు, తన జీవ శ్వాసను మనలో ఉంచాడు అన్నమాట. అందువలన ఈ 3 ఉంటే మనకు చాలదా? దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనకు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఆ సారేపతి అనే ఊళ్ళో ఉండే ఆ విధవరాలు ఊరంతా కరువు వస్తే కూడా వాళ్ళ ఇంట్లో మాత్రం ఆ పిండి తగ్గిపోలేదంట. ఎట్లా ఆయన పోషించదు? సరే, ఇది ఓకే. ఆ పిండి అయినా ఆమె రొట్టెని తయారు చేసుకొని తినాలి. అట్లా కాకుండా ఏమే చేయకుండా తిన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఏంటంటే ఎలియా. చూడండి, కాకుల ద్వారా ఆయనకి ఆహారమును పంపించాడంటే డైలీ ప్రభువు అంత మన మీద అక్కర కలిగిన దేవుడు. మనమే దేవుని పైన అక్కర లేని వారిగా ఉంటున్నాం, కానీ ప్రభువు మన పైన అంత అక్కర కలిగిన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల ప్రకారం ఈ మాటల హృదయంలో మనం ఉంచుకున్నామంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఎంతో 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 హెచ్చులు పెట్టాలి. ఈ మాటలు చెప్పేదే నేను కాదు, కానీ నేను కూడా దీన్ని ఫాలో చేస్తాను. ప్రభు దగ్గర అడిగి, ప్రభా మా పరిస్థితి అంతా మార్చండి, మమ్మల్ని పరిశుద్ధ మార్గంలో నడిపించండి, పరలోక రాజ్యాన్ని తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆ రకంగా ప్రార్థన చేసి పరలోక రాజ్యాన్ని కావాలని కోరుకుంటున్నాను, ప్రార్థించుకున్నాను. ప్రభు ఆ ప్రేమ దేవమైనా మంచి భాగ్యం ఇచ్చారు నా తండ్రి. మీరు ప్రార్థించుకుంటుంది భాగ్యం కలిగిన స్తోత్రము. లోకంలో అనేక మందికి నేను ఒక భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు నాయన. చదువుకునే ఈ యొక్క వాక్య ప్రకారం నా తండ్రి మా యొక్క హృదయంలో ధ్యానించి మా హృదయంలో సరిపరుచుకొని ఆ ప్రకారం జీవించవచ్చు. మీరే మమ్మల్ని నడిపించి ఆశ్రయించమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాను. జీవం పొందుతాను. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం చెప్పడం ఒక సాధారణ విషయం కాదు. ఎంతో ప్రార్థనతో ఉండి ఈ వాక్యం చెప్పడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా మన జీవితాలను సరి చేసుకుని చూపించిన మంచి మార్గం. ఈ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయ్యే ఒక్కొక్క వాక్యమును మీరు దేనిని స్కిప్ చేయకుండా అన్నిటినీ వినండి, అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ